ఈరోజు తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున కొమరం భీం జయంతి ఏర్పాటు చేయడం జరిగింది. జల్ జమీన్ జంగల్ అని చెప్పేసి ఏదైతే నినాదంతో జోడేఘాట్లో పోరాటం సాగించిండో అదే స్ఫూర్తిని తీసుకొని కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నిజాం దమనకాండకు వ్యతిరేకంగా ఏ విధంగానైతే కొమరం భీం గారు పోరాటం చేశారో ఇక్కడ ఉన్నటువంటి బలసాంద్ర పాలకులకు వ్యతిరేకంగా కేసీఆర్ గారు పోరాటం చేయడం జరిగింది. తర్వాత ఏదైతే ఆయన స్ఫూర్తిని తీసుకొని మేము ఉద్యమంలోకి ముందుకు పోయామో అని చెప్పేసి జోడేఘాట్లో ఆయన అంటే మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే అప్పటి వరకు నిర్బంధంగా ఉన్నటువంటి జోడేఘాట్ను ప్రజల సందర్శనార్థం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఆ రోజు ఆయన ఇచ్చిన పిలుపును స్ఫూర్తి తీసుకొని ఒక 3000 గ్రామ పంచాయతీలుగా గిరిజన గూడాలను తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి వాళ్లకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా కొమరం భీం స్ఫూర్తిని తీసుకొని ఏదైతే బంజారా హిల్స్ ఉన్నదో ఆ బంజారా హిల్స్లో ఆత్మగౌరవ భవనాలు కట్టించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. గిరిజనులని దళితులను దళిత బంధువు ఇచ్చి దళితులను, గిరిజనులకు హక్కులు ఇచ్చి గిరిజనులను, అదేవిధంగా బీసీలను అందరినీ గౌరవించి 55 జీవో ఇచ్చి ఆ రోజు ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ ప్రక్రియను కల్పించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక కొమరం భీం లాంటి గొప్ప నాయకుల యొక్క స్ఫూర్తి ఉండేది. ఆ స్ఫూర్తి ఈరోజు కనుమరుగైంది కాబట్టి మళ్ళీ ఈరోజు హత్యలు, ఎన్కౌంటర్లు, లేకపోతే జీవోలు, దొంగ జీవోలు ఇచ్చేసి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా, ఈరోజు మరొకసారి కొమరం భీం స్ఫూర్తి తీసుకొని పోరాటానికి మేము తెలంగాణ ప్రజలమందరం సిద్ధమవుతున్నాం. మీరు వెంటనే 29 జీవోను రద్దు చేసి ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 55 జీవోను అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కొమరం భీం.